జేబీ మిత్రులారా, నా పేరు ఎంట్రపాటి రాజు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా. రేపు మే 13 తారీఖున జరిగే ఎన్నికల్లో మరి తాడేపల్లిగూడెం నీతికి అవినీతికి జరిగే యుద్ధంలో నీతిని గెలిపిస్తారని తాడేపల్లిగూడెం ప్రజలందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. అటువంటి నీతి గల వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన యొక్క ఎన్నికల గుర్తు గ్లాస్ గాజు, 5వ నెంబర్, సీరియల్ నెంబర్ 5వ నెంబరు గ్లాస్ గాజు గుర్తుపై మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి మరి కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ సమస్య తీర్చే వ్యక్తి బొలిశెట్టి శ్రీని గారు. బొలిశెట్టి శ్రీని గారికి ఎందుకు ఓటు వేయాలంటే ప్రజలు ఎక్కడ కష్టాలు ఉంటారో, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉంటారో అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి మరి ఆ సమస్యలను తీర్తారు. అటువంటి వ్యక్తిని ఇవాళ ఎస్సీల్లో, మరి ఎస్సీలే కాదు బీసీలే కాదు, ఆయన చుట్టూ ఉండేది ఎస్సీలు బీసీ నాయకులే. ఎందుకంటే ఆయన ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ సపోర్ట్ చేసే వ్యక్తి కాదు. అన్ని కులాలని, అన్ని నాయకుల్ని, అన్ని మతాల వ్యక్తుల్ని మరి అందరినీ సమానంగా చూసే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇవాళ ఈ రోజున ఆయన మరి సొంత 30 సంవత్సరాలుగా కష్టపడి సంపాదించిన ఆస్తిని మరి ఇవాళ సేల్ చేసి ఈ ఎలక్షన్ దిగుతున్నారు. తాడేపల్లి ప్రజలందరూ మీరు గమనించండి. కొట్టు సత్యనారాయణ గారు అవినీతి చేసి మరి దాదాపు 700 కోట్లు అవినీతి చేసిన వ్యక్తి కొట్టు సత్యనారాయణ. ఆ 700 కోట్లలో ఇవాళ 100 కోట్లు ఎట్టి తాడేపల్లి ప్రజలందరినీ ఓట్లతో కొంటున్నాడు. మళ్ళీ ఆయనే కనుక మీరు గెలిపిస్తే కనుక తాడేపల్లి ఒక ఇల్లు కాదు కదా, ఒక ఇటకు కూడా మనం పెట్టలేని పరిస్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే ఇంతకన్నా అవినీతి పరుడిని తాడేపల్లి ఎక్కడా చూడలేము. ఇటువంటి అవినీతి పరుడికి మరి ఇంకా మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు తోడయ్యి ఈ తోడేళ్ళు ముగ్గురు కలిపి ఇవాళ నీతికి నిజాయితీ కలిగి ఉన్న వ్యక్తిని బొలిశెట్టి శ్రీని గారిని ఓటమికి చెందడానికి ఇలా ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఆల్రెడీ ఓడిపోయారు. మీరు ఓటమికి సిద్ధంగా ఉండండి, మేము గెలుపుకి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీని గారికి ఎస్సీలో బీజీలో మరి ఆదరణ కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఆయనకి మాకు ఎస్సీలు కానీ బీసీలు కానీ మరి ఎక్కడా కూడా కులంకి సంబంధించి అహంకారం కానీ లేకపోతే అలా లేదు. ఎవరినైనా ఒక మానవత్వంతోనూ ఒక మనిషిలాగానే చూస్తారు తప్పైనా. ఎవడైనా సమస్య ఉందంటే ఆడు ఏ కులమో అదేం చూడడు, ఆడు ఏ ఊరు ఎప్పుడు వెళ్దాం అనే వ్యక్తి బొలిశెట్టి శ్రీని గారు. అటువంటి వ్యక్తిని మనం ఇవాళ తాడేపల్లిగూడెంలో మనం ఓట్లేసి గెలిపించుకుంటే తాడేపల్లిగూడెం అభివృద్ధి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తిని మీరు గెలిపించండి. తాడేపల్లిగూడెం ప్రజలందరూ ఎస్సీలకి బీసీలకి పేరు పేరున నేను నమస్కారాలు, మీ పాదాలకు నమస్కారాలు చేస్తున్నా. ఈ ఒక్క అవకాశం బొలిశెట్టి శ్రీని గారికి ఇవ్వండి. ఈ ముగ్గురు చెప్పిన తోడేళ్ళ మాటలు మీరు వినొద్దని చెప్పేసి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ ముగ్గురు గెలవడానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా పాత్ర పోషించారు. పసల కనకసుందర గారు నెగ్గడానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారి పాత్ర ఉంది. 2004లో కొట్టు సత్యనారాయణ గారు నెగ్గడానికి బొలిశెట్టి శ్రీని గారి పాత్ర ఉంది. 2009లో మన ఈనాని గారిని నెగ్గడానికి బొలిశెట్టి శ్రీని గారి పాత్ర ఉంది. ఇలా ముగ్గురిని గెలుపుకి బొలిశెట్టి శ్రీని గారి పాత్ర చాలా సూత్రమైన పాత్ర పోషించి వాళ్ళ ముగ్గురు విజయం సాధించాడు. వాళ్ళ ముగ్గురు ఈయన సహకారం వల్ల ఆయన నెగ్గి ఇవాళ అటువంటి వ్యక్తిని ఎందుకని ఈయన ఓటమి చెందాలంటే ఎస్సీలకి బీసీలకి చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన. ఎవరో బొలిశెట్టి శ్రీని గారు. అందుకని వీళ్ళ ముగ్గురు వ్యక్తుల దగ్గర ఎస్సీలు ఉండరు, బీసీలు ఉండరు. వీళ్ళకి ఉన్న కులాహంకారం ఎవరికి లేదు. ఈ ముగ్గురికి కులాహంకారం ఎక్కువ. కొట్టు సత్యనారాయణ కానీ, ఈనాని గారికి కానీ, పసల కనకసుందర వీళ్ళ ముగ్గురికి కులాహంకారం ఎక్కువ. ఎస్సీలని బీసీలని చాలా దుర్భారమైన పరిస్థితిలో చూస్తారు. వీళ్ళ ఇంటికి వెళ్తే కనీసం కుర్చీ కూడా వేయరు. వీళ్ళ ఇంటికి వెళ్తే ఒక ముద్ద అన్నం కూడా పెట్టరు. వీళ్ళ ముగ్గురు వ్యక్తుల్ని ఎస్సీలు బీసీలు మీరు ఆలోచించి వీళ్ళ ముగ్గురు వ్యక్తులకు ఓట్లు వేయకుండా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఎస్సీ ఓడా బీసీ ఓడా లేకపోతే మైనార్టీ అది ఏమీ లేదు. ఏ వ్యక్తి అయినా డైరెక్ట్ ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడే స్వతంత్రంగా ఉండే ఒక ఏకైక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన ఎవరు ఫోన్ అయినా ఈ చిన్న కుర్రోడు చేసాడా, చిన్న కార్యకర్త పెద్దగా అదేం కాదు, ఏ కార్యకర్త ఫోన్ చేసి నాకు ఈ సమస్య ఉందంటే తీర్చే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తిని మనం భారీ మెజార్టీతో తాడేపల్లిగూడెం నెగ్గించి మనం గెలిపించి మరి ఆయనకి మరి మన అందరం మద్దతు తెలుపుతారని, ఎస్సీ బీసీ సోదరులు అందరూ మద్దతు తెలుపుతారని పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో అటువంటి నిజాయితీ పరుడు మరి మనం దొరకటం అదృష్టం. తాడేపల్లిగూడెం ప్రజలందరూ గమనించి ఆయనకి మరి ఈ ఒక్క ఓటుతోనే ఆయన గెలిపిస్తారని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.